రైల్వే కోడూరు మాది పుల్లంపేట మండలం ఉడుమారపల్లె గ్రామం. పుత్తనారపల్లె పొలంలో ఉన్న భూమికి మేము ఒక అర్జీ పెట్టుకున్నాం. కమలాపురం మీటింగ్లో సీఎంగా అర్జీ పెట్టుకున్నాం. అది అక్కడి నుంచి ఇక్కడికి పరిష్కారానికి వచ్చింది. ఎంఆర్ఓ సారు పక్కన ఏదన్నా ఓ డిగేట్ ఉంటే తీసేస్తాంలే అన్నారు. దాని పక్కనే ఓటి పెట్టుకొని బీదలది లాక్కొని పెట్టుకొని బలవంతంగా ఇతని పట్టా భూమి ఉండి డీకేట్లు ఇమాజ్ చేశాడు. ఇప్పుడు మేము కొట్టాడేది కూడా గతంలోనూ అవుతుంది. ఏదో కోర్టు కానీ మా నాన్న మీద ఇస్తే ఆ రోజు చెప్పారు మా నాన్న మాకు సంబంధం లేదని. మా పాటికి మా ఎవరు చనిపోయినంత వరకు 2009లో చనిపోయినంత వరకు ఆమె పేరు పెట్టింది. తర్వాత ఒక సంవత్సరం 2 నెలలు మేము పెట్టినాం. అప్పుడు ఇదే రచ్చ, నాకు డీఫామ్ ఉంది, నాకు పాస్బుక్ ఉంది, నాకు అది ఉంది ఇట్లా అని చెప్పి మమ్మల్ని బెదిరించి పొలం కాడికి పోనీకన్నా అడిగించుకున్నాం. తర్వాత మేము కలెక్టర్ కాడికి పోయినాం. గౌరీశంకర్ సార్ ఉన్నప్పుడు రిపోర్ట్ అంతా రాశాడు. అనుకోకుండా ఆయన ఏదో మారిపోవడము, లేట్ చేసి మారిపోవడము, మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా 2019లో స్పందనకు పెట్టుకుంటే మాకు చేయమనేది కలెక్టర్ కొంచెం ఏదో ప్రెజర్ పెట్టాడు. ఆ టైంలో జరిగే టైంలో మీరు పోయి కలెక్టర్ ఎంఆర్ఓ పిలిచడంతో మిమ్మల్ని ఏం చెప్పినాడో ఏమో, మేము సాగు కనపరచాం, ఏమైనా మా టికెట్ మాది క్యాన్సిల్ చేయొద్దు, మాకే ఉంది అని చెప్పి సేలింగ్ దౌర్జన్యంగా పోయినాం. అప్పుడు ఆ టైంలో నేను అడ్డగించుకోకపోయినా, అయ్యా ఇట్లా నాకు ఎక్కుతాను, ఇది మాకు సంబంధించిన భూమి, నువ్వు ఏ విధంగా వియ్యం పని చేసుకుంటా అధికారంలో అప్పుడు 85 వరకు నువ్వు వియ్యంగా ఉన్నావు, అంతకుముందు ఇది డిఫామ్ దొంగ డిఫామ్ నీ భార్య పెట్టుతో పెట్టినావు. అందుకు అడిగితే దౌర్జన్యంగా నా మీద కేసు, అటెండ్ మర్డర్ కేసు, మా అమ్మ మీద ఒక కేసు, మా తమ్ముడి మీద కేసులు, ఇంటికాండి వాళ్ళ మీద కూడా అందరి మీద కేసు పెట్టి సాగు చేసాం. నిన్న నేను ఇక్కడ మా పెద్దమ్మది వేంపల్ల దగ్గర మా సొంత పెద్దమ్మది కార్యక్రమం రేపు దివసం ఉంటే దానికోసం నేను నిన్న వచ్చిన ఆ ఏర్పాట్లు చూసుకోవాలని వచ్చితే నిన్న ట్రాక్టర్లు దుంతానాయని మా అమ్మ ఆపండి, ఇట్లా సీఎం ప్రోగ్రాం నుంచి వచ్చింది, ఆర్డీఓ దగ్గరికి పంపించాయంట సారు, ఏమొస్తుందో ఆపండి అంటే, నువ్వు వాడి గంజాయి ముఠాలను పెట్టుకొని వాళ్ళకు తాపుతా వైసీపీ లీడర్ రాజారెడ్డి, సింగమాల రాజారెడ్డి, రాజుగారి పల్ల అతనికి ఆ 2 ట్రాక్టర్లు గతంలోనూ అతను వచ్చింది ట్రాక్టర్లు ఇట్లా పెండింగ్లో ఉన్నదని మొన్న వాళ్ళకి చెప్పను కూడా చెప్పినాను. ఇట్లా జరుగుతుంది, సీఎం నుంచి పెట్టినామంటే ఏం పెట్టాములే అనే టైపులో వాళ్ళు ట్రాక్టర్లు పంపించి ఈ మాది దౌర్జన్యంగా దుంతా ఆపని పోతే మా అమ్మ ఇట్లా గంజాయి బ్యాచరు. గతంలో 2019లో నా మీద కేసు పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళను ఆ కేసులకు సాక్ష్యాలకు రమ్మని అడిగినారు, ఊళ్ళోనూ చుట్టుపక్కల వాళ్ళు. తప్పుడు కేసుకు మేము ఎవరం రాము అన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతున్నారు చూడు స్టేషన్కి, ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి, అతను ఆ కేసులో మెయిన్ సాక్ష్యం వాళ్ళ పక్క. ఇంకా కొంతమంది తప్పుడు సాక్ష్యాలు పెట్టి నా మీద కేసు పెట్టి నెందలూరు కోర్టులో కేసు జరిగింది. జడ్జి కొద్ది రోజులు ఏమైందో ఏమో, ఆ కేసు ఏం జరగలేకన్నా